ఏంటివన్నీ ఇలా వచ్చావు? సార్, సాధారణంగా మన రైతులు చెరువులో లేదా రొయ్యలకి ఏదైనా సమస్య ఉన్నదని తెలుసుకోవాలంటే ల్యాబ్ ని సంప్రదించడం లేదా ఏదైనా నిపుణుడిని సలహా తీసుకోవడం చేస్తూ ఉంటారు. ఇలా కాకుండా రైతు రోజువారీ అబ్జర్వేషన్ లో రొయ్యని గమనించడం ద్వారా రాబోయే ప్రమాదాలని, వ్యాధి లక్షణాలని, స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ని ఏమైనా తెలుసుకోవడానికి అవకాశం ఉందా? దానికి ఏమైనా పద్ధతులు ఉన్నాయా? ఇవన్నీ సరిగ్గా గమనించే రైతులు ఈ లక్షణాలని చాలా త్వరగా గుర్తుపట్టగలరు. ఉదాహరణకి మనం ఆరోగ్యంగా ఉండే రొయ్యల పరిస్థితి గురించి మొదటగా తెలుసు. ఆరోగ్యంగా ఉండే రొయ్యలు ఎప్పుడు పగలిపూట మనకి చెరువు పరిసరాల్లో కనిపించవు. ఎక్కువ రాత్రి సమయంలో మనం అప్పుడప్పుడు వాటిని చూడటానికి అవకాశం. అలాగే మేత ట్రేలలోకి చాలా వేగంగా వస్తాయి. రాత్రి సమయాల్లో ఎప్పుడైనా మనం వాటిని డిస్టర్బ్ చేయడానికి, దగ్గరగా వెళ్ళడానికి ట్రై చేసినప్పుడు చాలా వేగంగా మన నుంచి దూరంగా వెళ్ళిపోతాయి. ఇది సాధారణంగా ఆరోగ్యంగా ఉండే రొయ్యల లక్షణాలు. అదే ఏదైనా స్ట్రెస్ కానీ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ గురయ్యే రొయ్యల్ని మనం గమనించడానికి రకరకాల పద్ధతులు ఉన్నాయి. ఉదాహరణకి అవుట్లెట్ దగ్గర గుంపులుగా చేరటం, లేదా చెరువు అంచులకి గుంపులుగా వచ్చి నిలబడటం, మనం డిస్టర్బ్ చేసినా కూడా చాలా స్లోగా లోపల వెళ్ళటం జరుగుతుంది. అంటే ఇది సాధారణంగా వాటర్ సర్క్యులేషన్ లో కానీ లేదా డివో ప్రాబ్లం ఉన్నప్పుడు కానీ ఇలా జరుగుతుంది. అలాగే చెక్ట్రోళ్ళకి కూడా యాక్టివ్ గా రావడం మనం గమనించలేకపోతాం. ఇదే విధంగా చెరువు నీళ్ళల్లో సడన్ గా జంప్ చేస్తూ మనం గమనించగలిగితే చెరువు నీటిలో ఏదైనా టాక్సిక్ గ్యాసెస్ ఎక్కువైనా కూడా ఇలాంటి కండిషన్ ని మనం గమనించవచ్చు. అదే టైల్ ఫిన్ బాగా విచ్చుకొని కనిపిస్తే అది ఆ రెస్పిరేటరీ ప్రాబ్లం ని సూచిస్తుంది. అలాగే కాలి వేళ్ళు, వాకింగ్ లెగ్స్ వేళ్ళకి స్ట్రెస్ కలర్, రెడ్ కలర్ మనం గమనించగలిగితే ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కి స్టార్ట్ అవడానికి ఒక సూచనగా మనం గమనించవచ్చు. అలాగే మొప్పలు ఎరుపు రంగులో ఉంటే అది ఆక్సిజన్ ప్రాబ్లం అని అర్థం. అలాగే మొప్పలు తెలుపు రంగులో ఉంటే టాక్సిక్ గ్యాసెస్ వల్ల కూడా ఆ ప్రాబ్లం వస్తుందని మనం గమనించవచ్చు. ఈ విధంగా ఆరోగ్యంగా లేని లేదా స్ట్రెస్లో ఉన్న కండిషన్ మనం గమనించి దానికి తగ్గట్టుగా మనం యాజమాన్య పద్ధతుల్ని కనుక నిర్వహించగలిగితే రాబోయే ప్రమాదాన్ని మనం ముందే నివారించుకోగలుగుతాం. హలో సార్, నేను మీ వన్ని. మీ రొయ్యల సాగులో మీరు ఎదుర్కొనే ఎన్నో సమస్యలకు సరైన పరిష్కారాలు, రొయ్యల సాగుకు సంబంధించిన ఎన్నో చిట్కాలు మీ ముందుకు తీసుకువస్తున్నాం. మా ఈ వీడియోస్ ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు తప్పనిసరిగా మా పీవీఎస్ ఆక్వాకల్చర్ సొల్యూషన్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ని ఆన్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. నమస్తే.